శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు పెద్దలు. నిజంగా ఆ శివుడు ఆజ్ఞ లేకుండా మీరు ఇలాంటి స్థలాన్ని కూడా చూడలేరు. ఈ శివరాత్రి పర్వదినాన నాకు ఆ అదృష్టం దక్కింది. ఎంతో అద్భుతమైన ప్రదేశంలో పురాతన గుహలో ఉన్న శివలింగ దర్శనం కలిగింది. శివరాత్రి సమయంలో చాలా మంది రద్దీగా ఉండే శైవ క్షేత్రాలు మాత్రమే దర్శించుకుంటారు, కానీ ఇలాంటి ప్రదేశంలోనే దేవుడు ప్రశాంతంగా ఉంది. ఇది ఎంతో అందమైన ప్రదేశం. ఎత్తైన కొండ ప్రాంతం, లోతుగా ఉండే జలపాతం, ఆ పక్కనే పురాతన లోయ ప్రాంతం, అక్కడే పెద్ద గుహ మధ్యలో శివలింగ దర్శనం. ఈ ప్రదేశం ఎక్కడ ఉంది, ఇక్కడికి ఎలా చేరుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ రేవల్ల. వెల్కమ్ టు విలేజ్ ట్యూబ్ తెలుగు. బాహ్య ప్రపంచానికి తెలియని ప్రదేశం ఇది. కేవలం కొంతమంది గిరిజనులు మాత్రమే బాగా తెలిసిన ప్రదేశం. అదే అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలో ఉన్న గుమ్మకోట గ్రామం. విశాఖ అరకు రహదారిలో కాశీపట్నం దాటిన తర్వాత తుమ్మనవలస జంక్షన్ నుండి కుడివైపు 18 కిలోమీటర్లు ప్రయాణించాక గుమ్మకోట గ్రామం చేరుకుంటాం. గుమ్మకోట గ్రామం దాటిన తర్వాత బోర్జవలస వెళ్లే మార్గంలో ఈ గుహ ఉంటుంది. ప్రస్తుతం ఈ రహదారి నిర్మాణంలో ఉంది. ఇప్పుడు ఈ రోడ్డుపై ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంది. గుమ్మకోట గ్రామం నుండి దాదాపు 5 కిలోమీటర్ల కొండపైకి నిర్మాణంలో ఉన్న ఘాట్ రోడ్ లో ప్రయాణించాలి. చిట్టుపురం గ్రామానికి ముందు ఒక మలుపు వద్ద ఆగాలి. అక్కడ కాస్త భూమి చదును చేసి ఉంచారు. అది ఒక్కటే మనకి ల్యాండ్ మార్క్. ఎందుకంటే ఇక్కడ ఈ స్థలం ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు కూడా లేవు. శివరాత్రి కనుక ఈ రోజు ఫ్లెక్స్ ఏర్పాటు చేసి, సాధారణ రోజుల్లో ఇక్కడ ఎలాంటి డైరెక్షన్ సైన్స్ కూడా ఉండవు. ఆ శివయ్య దర్శనం కావాలంటే మనం దాదాపు ఇన్ని ఎత్తైన కొండలు, నిర్మాణంలో ఉన్న రోడ్డు దాటి పైకి రావాలి. నేను ఇంతకు ముందు ఒకసారి ఇక్కడికి వచ్చాను. ఆ రోజు నేను తప్ప మరి ఎవరూ లేరు ఇక్కడ. ఒక్కడినే ఆ గుహ వద్దకు వెళ్ళడానికి చాలా భయం వేసింది, కానీ ఎలాగోలా అక్కడికి చేరుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ చేశారు. దారి కూడా బాగా చదును చేశారు. ఇంతకు ముందు ఈ గుహ దారి తెలుసుకోవడానికే నాకు దాదాపు 1 గంట సమయం పట్టింది. చాలాసేపు స్వామివారి దీక్షలో అలా గడిచిపోయింది. అప్పుడే నేను వీడియో చేయాల్సింది, కానీ నా పాత మొబైల్ రిపేర్ కావడంతో చేయలేకపోయాను. మళ్ళీ ఇదిగో ఇలా ఇక్కడికి రావాల్సి వచ్చింది. మనం ఆ గుహ వద్దకు చేరుకునే ముందే ఒక చిన్న వాటర్ ఫాల్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది 365 డేస్ ప్రవహిస్తూనే ఉంటుంది. సమ్మర్ వల్ల కాస్త వాటర్ తక్కువ వస్తుంది, బట్ రైనీ అండ్ వింటర్ సీజన్ లో చాలా పెద్ద ప్రవాహం ఉంటుంది. ఈ పక్కనే హనుమాన్ విగ్రహం కూడా ఉండేదని చెప్పారు స్థానికులు, కానీ ఒకరోజు భారీ వరద కారణంగా ఈ ప్రవాహంలో కొట్టుకుపోయింది అంటున్నారు. పైన చిన్నగా కనిపించే ఈ జలపాతం ఇలా కాస్త గుహ కిందకు వస్తే చాలా పెద్దదిగా ఉంటుంది. శివుడి జడ నుండి జాలువారుతున్న గంగాదేవిలా కనిపిస్తూ ఉంటుంది ఈ జలపాతం. ఈ ప్లేస్ నిజంగా చాలా మ్యాజికల్ గా ఉంటుంది. మీరు ఇక్కడికి వస్తే తప్పకుండా మైమర్చిపోతారు, నా మాట నమ్మండి. మీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నింటినీ ఇక్కడికి చేరుకున్నాక మర్చిపోతారు. ఇక గుహలో ముందుగా విఘ్నేశ్వరుడి విగ్రహం ఉంటుంది. ఆ పక్కనే ఉండే మరో పెద్ద గుహలో పార్వతీదేవి విగ్రహం ఉంటుంది. ఇక పైన ఉన్న గుహలో కుమారస్వామి విగ్రహం కూడా ఉంటుంది అంటున్నారు స్థానికులు. ఇదిగో ఇప్పుడు మనం శివలింగ దర్శనం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. పరమత శత్రువుల బారి నుండి తప్పించడానికి ఆంధ్ర మహారాజులు ఈ శివలింగాన్ని రహస్యంగా ఈ గుహలో దాచిపెట్టారని, ఇక్కడే స్థానికంగా ఉండే ఒక డప్పు కళాకారు కుటుంబానికి ఆ శివలింగ బాధ్యతలు అప్పగించారని, మా తాతల కానించి వస్తుంది. మా నాన్నగారు మా తమ్ముడికి ఈ దేవాలయం అప్పచెప్పారు. అలాగే దాదాపు 6-7 తరాలుగా కాపాడుకుంటూ వస్తున్నామని ఆ గుడి నిర్వాహకులు తెలియజేస్తున్నారు. 100 ఏళ్ల కంటే ఎక్కువ చరిత్ర కలిగిన ఈ శివలింగానికి ఇక్కడ నిత్యం పూజలు ఉండవు. కార్తీక మాసంలో కూడా ఈ గుడిని దర్శించుకునేందుకు భక్తులు రారని అంటున్నారు. శివరాత్రి రోజు మాత్రం ఈ శివలింగాన్ని దర్శించుకోవడానికి వచ్చే కొంతమంది భక్తులకు ఇక్కడే వీళ్ళు 3 రోజుల పాటు ఉంటూ అన్నప్రసాదాలు అందిస్తారని చెప్తున్నారు. అందరూ విపరీతమైన రద్దీతో ఉండే దేవాలయాలు మాత్రమే సందర్శిస్తారు. ఇలాంటి వాటిని ఎవరూ ఆదరించరు. ఈ ప్రదేశం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుహ ప్రకృతిలో దాగిపోయి ఉంటుంది. ఇక్కడికి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి చోట కాకుండా ఇంకెక్కడ ఉంటాడు ఆ పరమశివుడు? మీరిక్కడ 1 గంట గడిపి చూడండి, మీలో మీకే తెలియని మార్పు కనిపిస్తుంది. ఈ ప్రదేశం, ఈ ప్రకృతి, ఈ పరమశివుడు, ఇలాంటి చోటుని చూడాలంటే నిజంగా శివుడి ఆజ్ఞ ఖచ్చితంగా ఉండాలంటాను. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.
ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్నది వీల్ ట్రావెలర్ వినీల్ బ్రో అండ్ దిస్ ఈజ్ యువర్ సతీష్ రేవల్ల. థ్యాంక్ యూ.